హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షారామ్ ఫుడ్. ఇప్పుడు మార్కెట్‌లో ఇప్పటి వరకు వేరే ఛానల్స్ కానీ, ఏవి కానీ 100 గ్రామ్స్ ఎందుకు తీసుకురాలేదనేది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మేము అందలాగా ఛానల్స్ మామూలుగా వెబ్‌సైట్ క్రియేట్ చేసి వెంటనే అకౌంట్స్, వాట్సాప్ నంబర్ నుంచి రాలేదండి. గవర్నమెంట్‌కి టాక్స్ ఒక కంపెనీలా మేము ముందుకొచ్చాం మేము. అండ్ మార్కెట్‌లో ఎక్కడైనా గానీ 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ దానికంటే అబోవ్ ఉన్నాయి కానీ 100 గ్రామ్స్ ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? మేము తీసుకురావడానికి ఫస్ట్ రీజన్ ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ వేరే దగ్గర ఎక్కడైనా ఆర్డర్ చేసుకోవాలంటే 500 గ్రామ్స్ లేదా 250 గ్రామ్స్ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకొని ఒకవేళ ట్రై చేయాలన్నా గానీ అంతే ట్రై చేస్తారా? 250 గ్రామ్స్ మీరు ఆర్డర్ చేసుకుంటారు. మీకు నచ్చితే పర్లేదు. ఓకే. నచ్చింది తినేయగలం అనుకుంటే తినేస్తారు. ఒకవేళ మీకు ఆ పికిల్ నచ్చలేదనుకోండి ఏం చేస్తారు? ఖచ్చితంగా అయ్యో! ఇంత మనీ పెట్టి కొన్నాము. ఎలాగైనా తినాలి. పర్లేదు అడ్జస్ట్ అయిపోతాం అని చెప్పి అడ్జస్ట్ అయిపోతారు. అలాగా 100 గ్రామ్స్ ప్యాకేజింగ్ ఇప్పుడు మన దగ్గర. ఫస్ట్ మీరు ట్రై చేస్తారు. నచ్చితేనే తర్వాత కొంటారు. ఇప్పుడు మీకు నచ్చిందనుకో తింటారు. ఒకవేళ నచ్చకపోయినా కానీ అంటే కొంచెం క్వాంటిటీ వేరు, ఎక్కువ క్వాంటిటీ వేరు కదా! హాఫ్ కేజీ పోతుందంటే బాధ ఎక్కువేస్తుందా? 100 గ్రామ్స్‌లో 50 గ్రామ్స్ పోతుందంటే ఎక్కువ బాధేస్తుందా చెప్పండి? కానీ వాళ్ళ మెనూ పంపించి మీరు చాలా ప్రైసెస్ హై కాస్ట్ కదండీ అని చెప్తున్నారు. మీరు పంపించిన ఒక్క మెనూలో అయినా కానీ 100 గ్రామ్స్ అనేది ఎక్కడైనా ఉందా? అండ్ 100 గ్రామ్స్ ప్యాకేజింగ్‌లో ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటది. అంటే ఎర్న్ చేసుకోవడానికి ఇవన్నీ పెడుతున్నారు. బట్ మేమైతే నిజం చెప్తున్నాను. ఎర్నింగ్ అనేది అది సెకండరీ. అండ్ కాస్ట్ తగ్గించుకొని అందరిలాగే అమ్మేయొచ్చండి. అలాగా వైట్ కలర్ పౌచెస్‌లో ఏసేసి నార్మల్‌గా ప్యాక్ చేసి మీకిచ్చేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా కాస్ట్ తగ్గుద్ది. బట్ ఓకే. కానీ మా సైడ్ నుంచి ఇచ్చేది మీకు మంచిగా ఇవ్వాలి. ఒక బయట కంపెనీస్ ఎలా అయితే ఇస్తాయో సేమ్ అదేలా మీకివ్వాలని చెప్పి ఇంతవరకు ప్రయత్నించాము. అండ్ ఇప్పుడు కూడా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.